ఒక అమ్మాయి అకస్మాత్తుగా సూర్యుడి వేడితో కరగడం ప్రారంభించింది. సూర్యుడు బయటికి వచ్చిన వెంటనే ఆకాశం దాని తీవ్రమైన వేడితో దాడి చేయడం మొదలుపెట్టింది. ముగ్గురు వ్యక్తులు సూర్యుడి కిరణాల నుంచి తప్పించుకోవడానికి పెద్ద రాయి వెనక దాక్కున్నారు. కానీ కొంత సమయం గడిచేసరికి ఆ రాయి నీడ సరిపోకుండా పోయింది. ఇప్పుడు ఆ రాయి ముగ్గురిని పూర్తిగా కప్పలేకపోయింది. పరిస్థితి దిగజారుతున్నట్లు చూసి తండ్రి చాలా బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన కూతుర్ని సూర్యుడి వైపు నెమ్మదిగా నెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి ముఖంలో భయం లేదా ఆందోళన లేదు. ఆమె పూర్తిగా ప్రశాంతంగా ఉంది. దాదాపు ఆమెకు ముందే అన్ని తెలిసినట్లు ఆమె నెమ్మదిగా ముందుకు సాగి తన జాకెట్ తీసి ఏమీ మాట్లాడకుండా నేలపైన పడుకుంది. మరుసటి క్షణంలో ఆమె శరీరం తడిగా ఉన్న స్పాంజ్ ఆరిపోయినట్లు వేగంగా కరగడం ప్రారంభించింది. కొన్ని సెకండ్లలోనే ఆమె చర్మం ఎండిపోయి ఖాళీ మానవ చర్మంలో అయిపోయింది. తల్లిదండ్రులు ఇదంతా నిశ్శబ్దంగా నిస్సహాయంగా చూస్తున్నారు. సూర్యుడు అస్తమించిన వెంటనే వారిద్దరూ బయటికి వచ్చారు. తండ్రి తొందరపడకుండా తన కూతురి ఎండిన చర్మాన్ని జాగ్రత్తగా సేకరించి తన భార్యకు అప్పగించి ఇలా అన్నాడు: మనం ఆమెను తిరిగి బతికించాలంటే 7 రోజుల్లో పరిశుభ్రమైన నీటిని కనుగొనాలి. ఆ నీటిలో ఆమెను 3 నిమిషాలు నానబెట్టు. ఆమె తిరిగి బతుకుతుంది అని చెప్పి వెనుదిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తల్లి కొన్ని క్షణాలు షాక్లో బాధతో నిలబడింది. కానీ తన కూతుర్ని మళ్లీ చూసే ఆశతో ఆమె ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె అడవులు, కొండలు, మైదానాలు అన్ని దాటింది. రోజుల తరబడి కష్టపడి అలసిపోయి చివరకు ఒక స్వచ్ఛమైన నది ఒడ్డుకు చేరుకుంది. నీటిని కనుగొన్న వెంటనే ఆమె తన కూతురి చర్మాన్ని త్వరగా నీటిలో వేసింది. నీటిలో పడిన వెంటనే ఆ అమ్మాయి చేతులు, కాళ్ళు ఉబ్బడం ప్రారంభించాయి. కొన్ని సెకన్లలోనే ఆమె మళ్లీ మానవరాలైంది. నెమ్మదిగా ఆమె నీటి నుండి బయటకు వచ్చింది. తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. కానీ ఈసారి బాధ కన్నీళ్లు కాదు, సంతోషంతో కూడినవి. చాలా కాలం తర్వాత ఆమె తల్లి ముఖంపై చిరునవ్వు వచ్చింది.